బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై కుట్ర జరుగుతోందని చెప్పి ఆరోపించారు. ఆయన భట్టి పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు అని అన్నారు. ఎలిటి మహేశ్వర్ రెడ్డి యాదగిరిగుట్టలో ఆయన్ని కింద కూర్చోపెట్టి అవమానించారు. అలాగే మొన్న భట్టి డ్రైవర్పై దాడి చేశారు. భట్టి బీ ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్ళే లీకులు ఇచ్చారంటూ కూడా ఎలిటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పదవి తీసి తమ్ముడికి ఇస్తారేమో అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారు, ముఖ్యంగా దీనికి సంబంధించి ఏ కాంటెక్స్ట్ లో ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇంకా ఎలిటి మహేశ్వర్ ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు? ముఖ్యంగా ఇక్కడ భట్టికి సంబంధించి భట్టి మీద భట్టిపై కుట్ర జరుగుతుందని చెప్పి ఆయన ఆరోపించిన పరిస్థితి ఏం జరుగుతోంది? యాసొచ్చినట్టు బీజేపీ నేత అటు ఎలిటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మీడియా చిట్టట్లో పాల్గొన్న ఎలిటి మహేశ్వర్ రెడ్డి భట్టికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి కీలక వ్యాఖ్యలను కూడా తను చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు భట్టికి సంబంధించి కూడా భట్టిని దిగజార్చే ప్రయత్నం కాంగ్రెస్లో చేరుతున్నారు. భట్టి రేవంత్ రెడ్డి తర్వాత కూడా డిప్యూటీ సీఎం ఉన్నటువంటి భట్టి రెండవ స్థానంలో కూడా ఒకవైపు సీఎం తర్వాత కూడా ఆయనకి ప్రాధాన్యత ఉంది అని చెప్పి పార్టీలో చర్చ జరుగుతున్నప్పుడు కూడా భట్టిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. భట్టిని రెండో ప్లేస్ నుంచి 4-5 స్థానాలకు ఇప్పటికే లాగేశారు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తూ కూడా యాదాద్రిలో వెళ్ళినప్పుడు అటు మంత్రులు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రితో పాటు వాళ్ళు చైర్లలో కూర్చొని భట్టిని కింద కూర్చోబెట్టడం పట్ల చూస్తే ఇదంతా కూడా భట్టిని అవమానించి ఆయన దిగజార్చడమే కాకుండా మరోవైపు మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ జనగర్జన సభ ఏదైతే ఉందో జనజాతర సభకు సంబంధించి అక్కడికి రాహుల్ గాంధీ వచ్చిన నేపథ్యంలో భట్టికి సంబంధించినటువంటి కాన్వాయ్ లోపలికి వెళ్తుంటే భట్టి డ్రైవర్ను ఒకవైపు కూడా ఆయన కాన్వాయ్ని అడ్డుకొని పోలీసులు ఆ డ్రైవర్పై దాడి చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో వాటిని కూడా గుర్తు చేస్తూ ఒకవైపును భట్టిని కిందకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ స్థానం కోసం కూడా ఒక 4-5 మంత్రులు కూడా భట్టి రెండో స్థానం కోసం కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తూనే మరోవైపు బీ ట్యాక్స్ అని గత కొద్ది రోజుల క్రితం అటు ఎలిటి మహేశ్వర్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీ ట్యాక్స్ పేరుతో అటు ఒకవైపు 8 to 9% ఒకవైపు కూడా వసూలు చేస్తున్నారంటూ కూడా ఇండైరెక్ట్గా భట్టి విక్రమార్కను కోట్ చేస్తూ కూడా మహేశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ బీ ట్యాక్స్ సంబంధించినటువంటి లీక్ ఏదైతే ఉందో ఈ లీక్ అంశం కూడా ఒకవైపు కూడా కాంగ్రెస్ నేతలే తనకు ఇచ్చారు అని చెప్పినటువంటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు చిచ్చట్లో ఈ విషయాన్ని కూడా కీలకమైనటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు. మరోపక్క ఇప్పటికైతే కోమటిరెడ్డి బ్రదర్స్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి సైతం కూడా మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు అక్కడికి సీఎం సైతం కూడా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి సీఎం రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళడం పట్ల కూడా మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది కన్ఫర్మ్ అయినట్టుంది, మరి ఎవరిని తీసేస్తారు, వాళ్ళ అన్నకు ఉన్నటువంటి పదవిని తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారేమో అని చెప్పి కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇవే కాకుండా మొన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి అభద్రతా భావంతోనే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్కు సంబంధించి ఆ కాంగ్రెస్ను ఎవరు కూర్చాల్సిన అవసరం లేదు, వారిలో వారే ఒకవైపు శత్రువులు ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి ఆయన ఆ పార్టీ నుంచి ఆయనకు వ్యతిరేకత ఉంది, ఎప్పుడైనా సీటు పోతుందనే అభద్రతా భావం ఉన్నారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఆయన మీద ఎవరు కుట్రలు పన్నుతున్నారో తెలుసుకోవచ్చు కదా అని చెప్పి కూడా మహేశ్వర్ రెడ్డి చెప్తూనే మరోపక్క రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతే ఆ సెకండ్ స్థానానికి వచ్చి ఒకవైపు కూడా ముఖ్యమంత్రి చైర్లో కూర్చుందామని చెప్పి కూడా ఒక 4-5 ప్రయత్నిస్తున్నారని చెప్తూనే మరోవైపు ఈ అభద్రతా భావంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ నేతలు తను గేట్లు ఓపెన్ చేస్తే వస్తారని ముందు నుంచి కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గేట్లు తీసినప్పటికీ ఒక 2-3 తప్ప ఎవరు కూడా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా లేరు. మరి ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి వర్గం ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒక 25 మంది ఉన్నారు. కాబట్టి అటు బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఒక 30 నుంచి 35 మంది తీసుకొని సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభద్రతా భావంతోనే ఉన్నారు. కాబట్టి ఆయనకు సంబంధించి సొంత వర్గం ఉంటే ఒకవైపు సొంతంగా ఒకవైపు పూర్తి స్థాయిలో పార్టీ ఎవరైనా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కిందకి లాగే ప్రయత్నం చేసే తన బలాన్ని పెంచుకునే పనిలో ఆయన ఉంటే తామేమి తక్కువ కాదని
కొంతమంది మంత్రులు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తమతో కూడా 25 మంది టచ్లో ఉన్నారో దానికి కూడా ఒకవైపు కౌంటర్ ఇస్తూ ఎవరికి వారు తమతో ఒకరు 35 మంది అంటే ఒకరు 25 మంది ఇంకొకరు 10 మంది అంటూ కూడా ఎవరి బలం వాళ్ళు నిరూపించుకునికే కాంగ్రెస్లో ఒకవైపు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. మరోపక్క సైకిల్ కాంగ్రెస్ ప్రస్తుతం కూడా ఉన్నటువంటి ఇంతకుముందే ఒకవైపు కూడా కాంగ్రెస్ ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్ కాదు సైకిల్ కాంగ్రెస్ అంటూ కూడా ఒకవైపు మహేశ్వర్ రెడ్డి గతంలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పటికీ బలపరుస్తూ కాంగ్రెస్లో 3 ఉన్నాయి. ఒకవైపు సైకిల్ ఎల్లో కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకవైపు చంద్రబాబుకు చాలా దగ్గర పోలికలు ఉంటాయని చెప్తూనే మరణించినటువంటి రాజీవ్ రతన్ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారి అటు విజిలెన్స్ ఆఫీసర్గా ఉండే విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి రాజీవ్ రతన్ ఒకవైపు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ప్రెషర్ ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి విజిలెన్స్ సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకవైపు రాజీవ్ రతన్ ఆ ఫైల్ దానికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సేకరించడం కానీ మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూ మీద ఆయననే ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు కాబట్టి ఆ ప్రెషర్ తట్టుకోలేక ఒకవైపు కూడా రాజీవ్ రతన్ కూడా చనిపోయాడంటూ ఇటువంటి సంచలనమైనటువంటి విషయాలన్నీ కూడా మీడియా ముఖంగా ఒకవైపు కూడా మీడియా చిట్చాట్లో వెల్లడించినటువంటి పరిస్థితి సచిన్. ముఖ్యంగా బట్టి పైన ఎందుకంటే గత ప్రెస్ మీట్లో కూడా ఒకవైపు బట్టిని ఉద్దేశించి కూడా ఒకవైపు బీటాక్స్ అన్నారు. మరి బట్టి విక్రమార్కను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మరోపక్క అటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని చెప్తూనే మరోపక్క మరి అటు కోమటిరెడ్డి పదవి ఊడుతుందేమో అనేటువంటి ఆసక్తిపరమైనటువంటి వ్యాఖ్యలు అన్ని చేశారు. మరి ఎంత మేరకు మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో నిజమవుతాయో చూడాలి సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కుట్ర జరుగుతోంది అంటూ కూడా ఆయన ఆరోపించారు. భట్టి పదవి కోసం 4 పోటీ పడుతున్నారు అని అన్నారు. ఆయన యాదగిరిగుట్టలో ఆయన్ని కింద కూర్చోపెట్టి అవమానించారు. మొన్న భట్టి డ్రైవర్ పై దాడి చేశారు. భట్టి బీ ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్ళే లీకులు ఇచ్చారు. దాంతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పదవి తీసి తమ్ముడికి ఇస్తారేమో అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంతే అనుకుంటున్నారంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం 10 మంది పోటీ పడుతున్నారు. చంద్రబాబుకు రేవంత్ కు సేమ్ పోలికలున్నాయంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ ఉన్నాయి. 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని రేవంత్ చూస్తున్నారంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన సీఎం స్థాయిలో ఉండి కుట్ర జరుగుతోందని రేవంత్ అనడం ఆయన అసమర్థతకు నిదర్శనమంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గేట్లు ఓపెన్ చేసినా విండోలు ఓపెన్ చేసినా కాంగ్రెస్ లోకి ఎవరు వెళ్లడం లేదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో కంఫర్ట్ లేదు. సొంత దుకాణం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరితో టచ్ లో లేరు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన బీజేపీ ప్రజలను నమ్ముకుంది. కాంగ్రెస్ లో 5 షిండేలు ఉన్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్లాన్ ఏ అంటే పార్టీలో ఉంటే నా వెంట ఎంతమంది వస్తారు, ప్లాన్ బి అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంతమంది వస్తారు. రేవంత్ టెన్షన్ తట్టుకోలేక ఒక ఐపీఎస్ అధికారి గుండెపోటుతో మరణించారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.